మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో అండి, నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. సో హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే వాళ్ళు స్మోక్ చేయకూడదు, డ్రింక్ చేయకూడదు అని కామన్గా చెప్తూ ఉంటామండి. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎలా తగ్గుతాయి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో స్మోకింగ్ బోత్ ఫీమేల్స్ అండ్ మేల్స్లో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్లీ తగ్గుతాయి. ఇది వాళ్ళు స్మోక్ చేస్తేనే కాదు, ప్యాసివ్ స్మోకింగ్ అని అంటాం. అంటే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు స్మోక్ చేసినా ఆ స్మోక్ వాళ్ళు పీల్చుకున్నా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆటోమేటిక్గా తగ్గుతాయి. సో ఆడవాళ్ళల్లో చూసుకుంటే ఎగ్ కౌంట్ తగ్గుతుంది, ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది అండ్ ఎర్లీగా మెనోపాజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళు స్మోక్ చేసినా లేదా ప్యాసివ్గా వేరే వాళ్ళు స్మోకింగ్ చేసినప్పుడు దానికి ఎక్కువ ఎక్స్పోజ్ అయినా కూడా ఈ చేంజెస్ వల్ల వాళ్ళకి ఎర్లీగా ఎగ్ నంబర్ తగ్గిపోతుంది, ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది. అండ్ డెఫినెట్లీ ఇది ఆల్మోస్ట్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అని అనాలి. ఒక్కసారి ఆడవాళ్ళకి ఎగ్ కౌంట్ తగ్గితే దాన్ని మళ్ళీ మనము స్మోకింగ్ మానేసి వెనక్కి తీసుకురావడానికి సాధ్యం కాదు. సో ఎవరైతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారో స్మోక్ కంప్లీట్గా క్విట్ చేయాలి అండ్ స్మోక్కి మీరు ఎక్స్పోజ్ కూడా అవ్వకుండా ఉండేలాగా చూసుకోవాలి. మగవాళ్ళలో స్మోకింగ్ చేయడం వల్ల స్పర్మ్ కౌంట్, స్పర్మ్ మొటిలిటీ తగ్గుతుంది అండ్ స్పర్మ్ క్వాలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో స్పర్మ్లో ఉన్న డిఎన్ఏ డ్యామేజ్ అయ్యి, డిఎన్ఏ డ్యామేజ్ ఉన్న స్పర్మ్స్ ఎక్కువ అవడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి. బట్ మేల్స్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీరు స్మోకింగ్ మానేస్తే ఒక 3 monthsలో ఆల్మోస్ట్ అది రివర్సిబుల్గానే మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా మనం చూసుకుంటాం. ఆల్కహాల్ వల్ల కూడా డెఫినెట్లీ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరిలో కూడా ఫర్టిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుందండి. ఆడవాళ్లలో ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ మనకి కనిపిస్తాయి. దీనివల్ల ఓవ్యులేషన్ కరెక్ట్గా జరగకపోవడం, ప్రెగ్నెన్సీ రాకపోవడం చూస్తాము. రెండోది, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఇంప్లాంటేషన్, అంటే బేబీ గర్భసంచి లైనింగ్లో అతుక్కోవడానికి ఛాన్సెస్ తగ్గుతాయి అండ్ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఆల్కహాల్ కంప్లీట్గా రెస్ట్రిక్ట్ చేసుకోవాలి, అసలు కంప్లీట్గా మానేస్తే బెటర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ఆడవాళ్ళలో. అండ్ మగవాళ్ళల్లో కూడా ఆల్కహాల్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయండి. టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ వీళ్ళకి తగ్గుతుంది, హస్బెండ్ వైఫ్ కలవడానికి వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది. సో సెక్షువల్ డిస్ఫంక్షన్స్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ స్పర్మ్ ప్రొడక్షన్ పైన కూడా దీని ఎఫెక్ట్ అనేది చూస్తాం. సో ఎవరైతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ స్ట్రిక్ట్గా అవాయిడ్ చేస్తే చాలా మంచిదండి. ఇవి మీకు అలవాటు కనుక ఉంటే అది క్విట్ చేస్తే డెఫినెట్లీ మీ ఫర్టిలిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. లైఫ్ స్టైల్ చేంజెస్ ఇస్ వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫర్టిలిటీ ఎన్హాన్స్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు. సో క్విట్ స్మోకింగ్, క్విట్ ఆల్కహాల్, హెల్దీ ఫుడ్ తీసుకోండి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, నైట్ నిద్ర సరిగ్గా ఉండేలాగా చూసుకోండి, స్ట్రెస్ తగ్గించుకోండి. ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్, మోడిఫికేషన్స్ మీరు చేస్తే డెఫినెట్లీ ఓవర్ ద స్పాన్ ఆఫ్ 2-3 months మీ ఫర్టిలిటీ ఖచ్చితంగా ఎన్హాన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సింపుల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషనే మనకి చాలా సమస్యలకి ట్రీట్మెంట్ అని కూడా చెప్పొచ్చు. చాలాసార్లు కపుల్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు అన్ని టెస్టులు బాగానే ఉంటాయి కానీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. ఈ సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అవడం అనేది మేము చూస్తూ ఉంటాము. థ్యాంక్ యూ.